రైట్ టైం అయినట్టే కదా ఇయాటి వార్తలు షాల్ చేయనికి మేము సిద్ధంగా ఉన్నాం చూడడానికి మీరు కూడా రెడీయే కదా ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ అయితే చూసేయండి రాష్ట్రంలో ఎక్కడ చూసినా పొట్టు పొట్టు వానలు సర్కారే మాకు న్యాయం చేయాలని అడుగుతారు ప్రజలు మొత్తం మునిగిందని కన్నీళ్లు పెట్టుకున్నది సీతక్క చాలా మంది తిప్పలు పడ్డారంట హెలికాప్టర్ లేక ఎత్తనెత్తిండ్రు పంచాయతీ వార్డు మెంబర్లు మంచి ఆలోచనే కదా అని అంటున్నారు చూసిన నెటిజన్లు వానజలకు ఎక్కడ చూసినా మస్తు ట్రాఫిక్ ఏం చేయాలో తెలియక ఆగమవుతున్నారు మంచిగానే ఉన్నదంట పవన్ కళ్యాణ్ సారు బ్రో సినిమా అభిమానులు కూడా మస్తు ఖుషి అయిండ్రుగా పక్క రాష్ట్రాలలో కూడా మస్తుగా వాన దానికి తగ్గట్టే సర్కారు కూడా చేయాలా ఆలోచన అబ్బబ్బబ్బా ఏం వానలరా నాయన ఇయ్యాలైతే జరింత నిమ్మలమైండ్రు గాని నిన్న మొన్న వచ్చిన వానలకైతే ఇటు పబ్లిక్ అటు ప్రభుత్వం అందరూ పరేషాన్ అయిపోయిండ్రు పోండ్రి కానీ ఈ ముచ్చట మీద ఓ పరి ఆలోచన చేయవలసిందే ఒక్క గల్లీనా ఒక ఊరా ఒక మండలమా ఒక జిల్లానా మొత్తం రాష్ట్రమంతా నిన్న పడ్డ వానలకు జలమయమైంది నిన్న మొన్న వాట వానల గురించి ఎంత చెప్పుకున్నా ఎట్లా చెప్పుకున్నా చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఏమని చెప్పాం ఎంత అని చెప్పాం. ఒక గలీనా ఒక ఊర ఒక మండలమా ఒక జిల్లానా రాష్ట్రం మొత్తం నిన్న మొన్న వాట వానలకు జలమయం అయిపోయింది పోన్రి. ముందుగా హైదరాబాదు ఐటం ఆదిలాబాదు కరీంనగర్ ఖమ్మము మహబూబ్ నగర్ వరంగల్ జనగామ నల్గొండ జగిత్యాలు నిర్మల్ సంగారెడ్డి రంగారెడ్డి కామారెడ్డి ములుగు కొత్తగూడెం సిద్దిపేట సూర్యాపేట ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక ఊపు ఊపింది పోండి నిన్న మొన్న పడ్డ వానలు. చిన్న చిన్న చెర్లు నదులు వాగులు వంకలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎక్కడ చూసినా వరద నీళ్ళే. ఏం చేయాలో తెలియక ఆగమాగంలో ఉన్నారు ప్రజలు. చెప్పలేని తిరుగున్నది పోండి మన తానబడ్డ వానల పరిస్థితి. ఇక రాష్ట్రంలో ముచ్చట గిట్లుంటాయి. ఇక పట్నం ముచ్చట నుండ్రి వాన తిరుగున్నదంటే హుస్సేన్ సాగర్ నిండిపోయింది. అక్కడక్కడ పెద్ద పెద్ద కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఇక చిన్న చిన్న చెర్ల నుండి మత్తలే దునుకుతున్నాయి పోండ్రి. ఎక్కడ చూసినా జోరుగా వానలు. మనుషులు బయటికి పోతే ఒకల కనబడకుండా వాన ముస్తారు. ఏందో ఏమో అని మస్తు భయంతో వణుకుతున్నారు పట్నం పబ్లిక్. ట్యాంక్ బండ్ దగ్గర హుస్సేన్ సాగర్ ఖైరతాబాద్ సికింద్రాబాద్ హైటెక్ సిటీ మియాపూర్ అత్తాపూర్ కూకట్పల్లి కోంపల్లి నాంపల్లి కోటి ఎల్బీనగర్ రాయట్ నగర్ నాగోల్ దుర్గం చెరువు రాయదుర్గ ఎక్కడ చూసినా పొట్టు పొట్టు వాన. ఆయనతో వాన నీళ్లు రోడ్డు మీదకి వచ్చేసరికి ఎక్కడ చూసినా మస్తుగా ట్రాఫిక్. మొత్తానికైతే ఈ పొద్దుల వానలు ఇంకా 2-3 రోజులు పడేటట్టు నేను చెప్తున్నారు వాతావరణ శాఖ పెద్ద సార్లు. ఎందుకైనా మంచిది. ఇక వాన పడుతుందో పడదో దేవుని కిరక కానీ మన పైలంలో మాత్రం మనం మంచిగా ఉండాలి. అవసరం ఉంటేనే అవతల పోండి పబ్లిక్. ఇగో ఈ వార్త చెప్పే ముందు ఓ ముచ్చట చెప్తున్నా. ఈ వార్త నిన్నటిదే కానీ ఈ వార్త గురించి మనం మళ్ళీ పరి మాట్లాడుకోవాలి. పాపం అక్క ఏం చేసినా జనం కోసం చేస్తుంది. జనం కోసం ఆలోచన చేస్తుంది. ఎప్పుడు ఏడవనక్క నిన్న పబ్లిక్ పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. గీ ముచ్చట మేమంటలేం పబ్లిక్ అంటుంటే ఇన్నాం. సరే గీ ముచ్చట పక్కన పెట్టుండ్రి ఓ పారి గీ వార్త చూడు.
సంది వానలు దంచి కొట్టేసరికి ఒక్కో దగ్గర అయితే వరదలు చెప్పలేని తిరుగున్నాయి. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే అగో పాపం అక్క ఏం చేసినా జనం కోసం చేస్తుంది, జనం కోసమే ఆలోచన చేస్తుంది. ఎప్పుడు ఏడవనక్క నిన్న పబ్లిక్ పరిస్థితి చూసి కన్నీళ్ళు పెట్టుకునేది కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. అగో ఈ ముచ్చట మేమంటలేము, పబ్లిక్ అంటున్నారు. చెప్తూనే ఉన్నాము మాకు ఒక హెలికాప్టర్ ఇవ్వండి అని. ఇప్పటి వరకు కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వరకు తెలియదు. కేటీఆర్ గారు కూడా మేము ట్రై చేసిన వాళ్ళ పిఏల ద్వారా మంత్రి సత్యవతి రాథోడ్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఎందుకంటే రెస్క్యూ టీం కూడా వాళ్ళ వల్ల అయితే అది వాళ్ళు దాటడం అనేది, కాబట్టి ఖచ్చితంగా ఒక హెలికాప్టర్ వేసి అక్కడి నుంచి వాళ్ళందరినీ సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నాం. దాదాపుగా అటు ఒక 2-3 గ్రామాల ప్రజలు ఉన్నారు, ముఖ్యంగా 100 మంది చాలా డేంజర్లో ఉన్నారు. 6 కొట్టుకుపోయారని సమాచారం వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంత ప్రజలను కాపాడడం కోసం దాదాపు 9 గంటల నుంచి మేము చెప్తున్నాం ఈ ప్రాంతానికి ఒక హెలికాప్టర్ కావాలి. ఎందుకంటే ఊర్ల చుట్టూ వాగులే ఉన్నాయి, అదే విధంగా చెరువులు ఉన్నాయి. ఆల్రెడీ ప్రాజెక్ట్ నగర్ దగ్గర ఒక ఫ్యామిలీ కొట్టుకుపోయింది. రాత్రి బురుగుపేట దగ్గర చెరువు తెగిపోయి ఒక కుటుంబం కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పుడు 6 కొట్టుకుపోయి ఏటూ నాగారం మండలం కొండాయిలో ఇంకా 100 మంది ప్రమాదంలో ఉన్నారు. అటు ఎలిశెట్టిపల్లి కూడా చుట్టూ వాగులే ఉన్నాయి. వాళ్ళు ఎటు రానటువంటి పరిస్థితి. అటవీ గ్రామాల ప్రజలు కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ ములుగు ప్రాంతానికి ఒక హెలికాప్టర్ని ఇమీడియట్లీ ఇచ్చి ఆ ప్రాంత ప్రజల్ని కాపాడాలని చేతులెత్తి ప్రభుత్వాన్ని కోరుతారు. ఇన్నారు అక్క బాధ. వాన వరదలు పాడుగాను వానలు దంచి కొట్టేసరికి అక్కడ ఉన్న కొన్ని ప్రాంతాలు మునిగేసరికి 5-6 వరదలనే కొట్టుకపోయింటారంట. ఇక కొట్టుకపోయిన వచ్చరికి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేసరికి అక్క మనసులో పడేసరికి అక్కకి ఏం చేయాలో అస్సలు అది వస్తలేదు అన్నట్టు. ఇక ప్రభుత్వానికే చెప్పి ఒక హెలికాప్టర్ ఏదైనా ఉపాయం చేసి ఎట్లనైనా వాళ్ళని కాపాడాలని అక్క ఆలోచన మొత్తం. ఇక ఈ ముచ్చట మీద ఎట్లయినా సర్కారు అయితే ఆలోచన చేసి ప్రభుత్వం వీళ్ళకు ఆపదల నుంచి కాపాడాలని చెప్పేసి సీతక్క మస్తు వేడుకుంటాంది. ఇక ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కడుపులో దాచుకొని ఎప్పటికీ పబ్లిక్ ఏదో ఒకటి చేయాలని ఆలోచనలు ఉన్న సీతక్క ఇవాళ ఈ వానలు చేయబట్టి ఏం చేయాలో తెలియక పబ్లిక్ను కాపాడలేక అని అక్క మస్తు బాధపడుతున్నది. గట్లనే అక్కడ తెగిపోయిన రోడ్లు మునిగిపోయిన ఇండ్లు చూసుకుంటా అక్కడ ప్రజలను ఓదార్చుకుంటా ఇక సర్కారే ఎట్లనైనా మనకు న్యాయం చేస్తుందని భరోసా ఇస్తున్నది. సూచినారు ఈ అడ్డమైన వాళ్ళని చేయబట్టి పబ్లిక్ ఏ తీరుగా తిప్పలబడుతున్నారో సర్కారు జర ఆలోచన చేసి వాళ్ళకి ఎట్లయినా న్యాయం చేయండి అని అడుగుతున్నారు సీతక్క బాధ. ఇవాళ ఏ వారం? అగో గది కూడా తెలియదా? ఏ వారం? శుక్రవారం. ఇవాళ ఏమైనా ఉన్నదా? మరి ఇవాళ ఏమున్నదబ్బా? రైట్, ఇవాళ మన పవన్ కళ్యాణ్ సారు బ్రో సినిమా రిలీజ్ అయింది కదా. మరి ఇవాళ సినిమా ఏ తిరగ నడిచింది, సినిమాకు ఎంత రేటింగ్ వచ్చింది, పబ్లిక్ సినిమా గురించి ఏమంటారు, ఇగో ఇవన్నీ ఒకటి అరుచుకునిద్దాం పండ్రి. ఇక ముందుగా అయితే మన పవన్ కళ్యాణ్ సార్ సినిమా పేరు బ్రో. ఇక ఇంట్లో నటీనటులు పవన్ కళ్యాణ్ సారు, అట్లనే సాయితరం తేజు, కేతికా శర్మ, ప్రియప్రకాష్ వారియర్, ఇక రోహిణి, వెన్నెల కిషోర్ సార్ అన్నట్టు. ఇక ఈ సినిమాకు మొత్తం మ్యూజిక్ వచ్చింది మన తమన్ అన్న. సినిమాకు స్క్రీన్ ప్లే డైలాగ్స్ త్రివిక్రమ్ సారు, అట్లనే సినిమా దర్శకుడు సముద్రకాని. ఇక మొత్తం బ్రో సినిమాకు పెట్టుబడి పెట్టింది టీజీ విశ్వప్రసాద్ సార్ అన్నట్టు. ఇక ముచ్చట అంత సినిమాలు ఉన్న వాళ్ళ గురించి అయితే ఇగో ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇక అంచనాలు ఎట్లుంటాయో ప్రత్యేకంగా చెప్పాలనా. ఇక ఇంట్లో ఇంకో ముచ్చట ఏంటంటే ఇగో మేనల్లుడు సాయితరం తేజ్తో కలిసి ఆయన నటించిన మొదటి సినిమా ఇదే అంట. ఇక మరి సినిమా ఎట్లుంటది బ్రో, ఆకట్టుకుంటుందా లేదా, ఇక దేవుడిగా పవన్ కళ్యాణ్ సార్ మరోసారి మెప్పించగలుగుతారా లేదా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది మామాలు? చాలా బాగా చేశారు, సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదండి. అంతే మూవీకి హైలైట్స్ అండి. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ సీన్స్ ఎలా ఉన్నాయి? మార్కండేయులు అంటే సాయితరం తేజ్ ఓ టెక్స్టైల్ కంపెనీలో జాబ్ చేస్తాడంట. ఇక మొత్తం ఇప్పుడు కుటుంబ భారం అంతా ఆయన పైన ఉంటుంది అన్నట్టు. చిన్నప్పుడే తండ్రి చనిపోతే ఇక అమ్మ రోహిణి, చెల్లెలు ప్రియప్రకాష్ వారియర్లను దగ్గరుండి చూసుకుంటాడంట. ఇక వాళ్ళకి కావాల్సినవి అన్ని నాన్న లెక్క చూసుకుంటాడా.
మార్కుకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుందంట. ఇక ఆమె పేరేమో కేతిక శేరమా. ఇక అన్ని మంచిగానే ఉన్నాయి. లైఫ్లో బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత ఇక పెళ్లి చేసుకుందామని అనుకునే టైంలో పుట్టినరోజు నాడే యాక్సిడెంట్ చచ్చిపోతాడట. ఇక అప్పుడే మార్కు జీవితంలోకి వస్తాడు. ఇక అప్పుడే మార్కు జీవితంలోకి టైం వస్తాడంట. టైం అంటే ఎవరు? ఇక మన పవన్ కళ్యాణ్ సార్ అన్నట్టు. అయితే నాకు అప్పుడే చచ్చిపోవాలని లేదు, గట్లనే నాకు ఇంకొంచెం టైం కావాలని చెప్పేసి అడుగుతాడట మార్కు. ఇక అప్పుడే టైం మార్కుకు ఇంకో ఛాన్స్ ఇస్తాడు అన్నట్టు. అసలు మార్కు మళ్ళీ బతికిన తర్వాత ఏం చేస్తాడు అనేది అసలు కాదు అన్నట్టు. ఓ భారీ ఈ సినిమా ఎట్లున్నది, ఏం కథ, పబ్లిక్ ఏమనుకుంటారు, వాళ్ళ మాటలు ఏందో మనం ఏందాం పండ్రి. సినిమా సూపర్ హిట్, చాలా బాగుంది. అబ్బో సార్ ఫుల్ ఆయన ఎంటర్టైన్మెంట్, ఆయన సెంటిమెంట్ చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎవరిబడి టు వాచ్. సూపర్ హిట్ అండి, అదిరిపోయిందండి. సినిమా ఓవరాల్ సూపర్ హిట్. ఇక మొత్తానికి అయితే బ్రో అనే సినిమా పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసమే చేసిన సినిమా అంటున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా మన తెలుగు అభిమానులు చాలా బాగా నచ్చుతుందని ప్రచారాలు నడుతానే మన సోషల్ మీడియాలో. హే మొన్నంటే మొన్ననే చెప్పుకున్నాం, ఏంది గీ వానలు పడితే మన పట్నం ఆగమాగమైతుందని. ఇక గట్లా అనుకున్నామో లేదో ఇప్పుడు పట్నం పరిస్థితి అట్లనే ఉన్నది. 3 రోజుల కింద చిన్నగా కొట్టిన వానలకే పట్నం అంతా మస్తు ట్రాఫిక్ అయితే, ఇక ఇప్పుడు నిన్న మొన్న పడ్డ వానలకైతే పట్నంలో బండ్లు ఎటు కదలకుండా అయింది. పోండ్రి ఆలస్యం చేయకుండా గా ట్రాఫిక్ ముచ్చట్లు తరుచుకుని వద్దాం పాండ్రి. అబ్బబ్బా ఏం వనలో ఏమో పోండ్రి పొట్టు దంచి కొడుతున్నాయి. ఇక మన పట్నం గురించి చెప్పనవసరం లేదు. జర్రింత వాన చినుకులు పడితే కథం అంత ఆగమాగం అయిపోతుంది పట్నం మొత్తం. ఎక్కడ చూసినా వరద నీళ్ళే. జర్రింత రోడ్డు మీద నీళ్ళు అవుతా కథం ఎక్కడికక్కడ రోడ్లు దిగుతాయి, పక్క పొంటున్న చెట్లు చెమలు కొట్టుకపోవడు. ఇక ఇప్పుడు మన తానబడ్డ వానలు తీరు ఎట్లున్నదంటే ఎక్కడికక్కడ వాగులు వంకలు నిండుతున్నాయి, చిన్న చిన్న చెర్లు నిండి మత్తలు పోతున్నాయి. ఇక పట్నంలో చూసుకుంటే మాత్రం మురికాలువలు మునుగుతున్నాయి, కాలువలు గాడుతున్నాయి, చిన్న చిన్న గల్లీలు నిండుతున్నాయి. ఎక్కడ చూసినా ఇంటి ముందట నీళ్ళు ఆగుతున్నాయి. ఎట్లా చేసినా ఇంత ఎత్తి పోసినా మళ్ళీ వచ్చే నీళ్ళు వస్తూనే ఉన్నాయి, ఎక్కడికక్కడ ఆగిపోతూనే ఉన్నాయి. అబ్బబ్బా ఏం ట్రాఫిక్ రా నాయన, గీతి ట్రాఫిక్ ఎప్పుడు చూడలే లేదు అంటున్నారు పట్నం పబ్లిక్ అయితే. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక నిన్న మొన్న పడ్డ వానలకు పట్నంలో ఎక్కడ చూసినా ఏ గల్లీలు చూసినా వానే వరదై పొంగి రోడ్ల మీదకి వచ్చేసరికి రోడ్ల మీద ఉన్న ప్రయాణికులకు మస్తు తగిలికపోతున్నదట. ఉత్త టైంలోనే మన పట్టణంలో మస్తు ట్రాఫిక్ అవుతుంటుంది. అసొంటిది ఇప్పుడు వానలు పడేసరికి రోడ్లు అయితే కాలువ లెక్క మారిపోతున్నాయి. రోడ్ల మీద వానలు పడేసరికి మన దగ్గర ఉన్న హైటెక్ సిటీ దగ్గర గట్లనే జూబ్లీ చెక్ దగ్గర ట్రాఫిక్ ఏ తిరుగు అవుతున్నదంటే రోడ్డు మీద నిమిషం ఉండాలంటేనే పబ్లిక్ అస్సలు ఆగిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం సపోర్ట్ చేయకుండా గంటలు రోడ్ల మీద అట్లనే జోరు వర్షంలో ట్రాఫిక్లు ఇరుక్కపోతున్నారు. అయితే మరి గీ ట్రాఫిక్ ఎందుకు అవుతున్నది ఏం కథ అని ఆలోచన చేసి చూస్తే గీ జూబ్లీ చెక్ పోస్ట్ గట్లనే హైటెక్ సిటీకి వాళ్ళు వచ్చేటోళ్ళు అంతా ఐటీ కొలువులు చేసేటోళ్ళేనట. ఇక అందరూ ఒక్కసారి బయటికి వెళ్ళేసరికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతున్నది. ఇటు చూస్తేనేమో జోరుగా వానలు, నీళ్లు మొత్తం రోడ్ల మీద ఆగిపోయేసరికి ఇంకా మస్తు ట్రాఫిక్ అయిపోతున్నది. అందుకోసమే సర్కారు కూడా ఐటీ కంపెనీ వాళ్ళు అందరికీ జరగా 3 షిఫ్ట్లు వేసుకొని పని చేయండి, అట్లయితే జరగా ట్రాఫిక్ కూడా తగ్గుతాయని చెప్తున్నారంట. చూడాలి మరి ఈ ఆలోచన ఏడదాకా పోతుందో. ఏదేమైనా పబ్లిక్ జర భద్రము గంట 2 గంటలు జరింతసేపు ఎక్కడైనా ఆగుండ్రి, అంతేగాని మాత్రం పోయి ఆగం కాకుండా పబ్లిక్. ఇప్పుడు మన తానా ఏమైనా ఒక్క చిన్న ముచ్చట గాంగనే కథం, ఇక దాన్ని పట్టుకొని ఇక అది అట్లున్నది ఇది ఇట్లున్నది, వాళ్ళు అట్లా చేసిండ్రు వీళ్ళు ఇట్లా చేసిండ్రు, మంచి చెడు లేదు, మందలిచ్చుడు అసలుకే లేదు. ఎవ్వలైతే ఏమున్నది, మన పని మనం చేసుకుంటే అయిపోయేదానికి ఏంది గట్ల చూస్తారు. ముచ్చట ఇంకా సమాజ్ కాలేదు కదా. రైట్, ఈ వార్త చూడుర్రి. అబ్బబ్బా ఓ దిక్కు ఈ వర్షంతోనే చచ్చిపోతానమంటే మళ్ళా చెత్తతోని ఇంకా పెద్ద పరేషాన్ అయితాంది పో. ఏ గల్లి పొన్న చూసినా, ఏ మూలలో చూసినా, ఏ నాలలో చూసినా ఒకటే చెత్త పేరుకుపోయి ఉంటాంది. ఇప్పుడు చెత్త ముచ్చట ఎందుకు చెప్తానంటే ఇగో ఖమ్మం జిల్లా సుజాతా నగర్ మేజర్ గ్రామ పంచాయతీల బొచ్చడంత చెత్త పేరుకుపోయి ఉన్నదన్నట్టు.
అయితే ఇక ఓ 20 రోజుల సంధి మా ఊర్లో బగ్గ చెత్తుంది జరంత చెత్తని దియ్యుర్రని పంచాయతీ కార్మికులు సమ్మెకు దిగిండ్రు అన్నట్టు. అసలే ఆనకాలమాయే, దానికి తోడు ఈ చెత్త ఇక గిట్లనే ఉంటే అనేక రోగాలు వస్తాయి. ఇక అందుకనే ఏకంగా పంచాయతీ వార్డు మెంబర్లే చెత్తనెత్తే కార్యక్రమం చేపట్టిరు అన్నట్టు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుయాతనగర్ మండలం మండల కేంద్రమైన సుయాతనగర్ మేదర్ గ్రామ పంచాయతీలో గత 20 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ కార్మికులు సమ్మె వలన పంచాయతీలలో గ్రామ పంచాయతీలలో పారిశుధ్యాలు కానీ అన్ని పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడున్న వర్షాల కారణంగా ఎక్కడికక్కడికి మురుగునీరు చేరి పారిశుధ్యాలలో చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ యొక్క మేదర్ గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులుగా ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్న సందర్భంలో మేమే ముందుకు వచ్చి ఈరోజు ఈ యొక్క పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వార్డు సభ్యులుగా మేము మా యొక్క కర్తవ్యాన్ని నిర్వహించడం జరిగింది. మన కార్మికులు చేస్తున్నటువంటి ఈ యొక్క సమ్మెను మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా ఆలోచించండి. వారు కూడా గత కరోనా సమయంలో ఎంతో ప్రాణాలకు తెగించి వారు పంచాయతీలో ఎవరు ముందుకు రాకపోయినా పంచాయతీ కార్మికులు ఆ రోజు వారు ఎన్నో ప్రాణాలను అడ్డం పెట్టి వాళ్ళు పనిచేశారు. ఈరోజు వారి యొక్క సమస్యలు ఇక వార్డు మెంబర్లంతా కలిసి సుజాత నగర్ లోని ప్రధాన సెంటర్ల కాడ చెత్తనెత్తి ట్రాక్టర్ సాయంతో డంపింగ్ యార్డుకు పంపిర్రు. ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఇప్పుడు తమను నిలదీస్తాండ్రని, వారికి ఇబ్బంది కావద్దని ఇక ఈ చెత్త ఎత్తే పనికి నడుంగట్టిరు అన్నట్టు. మొత్తానికి వార్డు మెంబర్లంతా కార్మికుల అవతారం ఎత్తిరు పోండ్రి. ఇది జరంతా మెచ్చుకోదగ్గ ముచ్చట్నే. అధికారులంతా గిట్లుంటే మన దేశం బాగుపరుడు పక్కా పోండ్రి. మళ్ళా మన తాన వాన ముసురు షాలైతాంది. ఎందుకైనా మంచిది అందరు జర భద్రం. ఇక ఇయాలైతే మన వార్తలు అయిపోయినట్టే. రేపటి వార్తలలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండుర్రి మన అమ్మ న్యూస్. నమస్తే.